సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కథం తొక్కారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమల కిరణ్ దీక్ష పలువురకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. హక్కులు సాధించుకునే వరకు పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కిరణ్ తెలిపారు. టీచర్స్ హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత వారిని ఇంటికి పంపించే నిర్ణయాన్ని సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్కు 2 లక్షలు, హెల్పర్స్కు 1 లక్ష చెల్లించాలని, వేఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. మేము మొన్న కూడా కలెక్టరేట్ ధర్నా చేయడం జరిగింది. గత ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చిందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, అలాగే జీవో నెంబర్ 10 ఏదైతే అంగన్వాడీలకు వ్యతిరేకంగా రిటైర్మెంట్కు వ్యతిరేకంగా ఉందో ఆ జీవో నెంబరు 10ని రద్దు చేయాలని, అలాగే అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ ఎవరైతే అవుతున్నారో వాళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. అనేక ప్రభుత్వం వచ్చిన నుండి 7 నెలలు అవుతుంది. మేము అనేక సార్లు కమిషనర్ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి చెప్పులరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా జూలై 1వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను 65 సంవత్సరాలు నిండిన వాళ్లను సెంటర్లకు రాకనడము దారుణం. ఎందుకంటే వాళ్ళు 45 సంవత్సరాల నుండి అంగన్వాడీలు టీచర్లు కానీ, హెల్పర్లు కానీ సేవలు అందించారు. అయినా కూడా వారిని అసలు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వము ఏకపక్షాన, ఎందుకంటే మేము చెప్పిందే వేదమన్న పద్ధతిన ప్రభుత్వం పోతుంది. కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, టీచర్లకు సమ్మె కాలంలో 24 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె హామీలను నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రాబోయే రోజులలో